మురళీధారి శ్యామమురారి మురళీధారి శ్యామమురారి మురళీధారి శ్యామమురారి మురళీధారి శ్యామమురారి గోవర్ధనగిరిధారి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. శృతి స్మృతి పురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. హరి ఓం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే నహి నహి రక్షతి డుక్రుంకరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఢమతే. గోవిందుని భజించు, గోవిందుణ్ణి స్మరించు, గోవిందుణ్ణే సేవించు అంటున్నారు ఆచార్యులు శంకరులు. నిన్న మనం గోవిందుణ్ణి ధ్యానించకపోవడానికి మనకు అడ్డుపడేటువంటి శక్తులు ఏమిటి? ఈ ప్రపంచము అశాశ్వతము అని మనకు తెలుస్తూ ఉన్నా భగవంతుడే శాశ్వతుడు సనాతనుడు మనకు రక్ష అని శాస్త్రాలు వల్లిస్తూ ఉన్నా ఎందుకు మన మనస్సు భగవంతుని వైపు లగ్నం కావడం లేదు? అశాశ్వతమైనటువంటి అస్థిరమైనటువంటి అనిత్యమైనటువంటి దుఃఖపూరితమైనటువంటి ఈ ప్రపంచం వైపే మన మనసు ఎందుకు పరుగులు తీస్తూ ఉన్నది అనేదానికి ఆయన నిన్న అద్భుతంగా 2 శ్లోకాలలో ఒక విషయం చెప్పారు. అదేమిటంటే మొట్టమొదటి ధనం. కాబట్టి ధనేషణ ధన వ్యామోహంలో మానవుడు భగవంతుణ్ణి విస్మరిస్తూ ఉన్నాడు. అయితే ఈ ధనం అనేటువంటిది ఎంత చెడ్డదో, అది ఏ విధంగా మనల్ని హింసిస్తూ ఉందో దుఃఖపెడుతూ ఉందో నిన్న 2 శ్లోకాల్లో మనం బాగా అర్థం చేసుకున్నాం. ఈరోజు మరొక క్రొత్త విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే భగవంతుణ్ణి మనకు దూరం చేసేటువంటివి ఏమిటో ఈరోజు చెప్తున్నాడు. నలిని దళగత జలమతి తరళం తద్వజీవిత మతిశయ చపలం విద్దివ్యాధి
వ్యాధ్యవిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం లోకం శోకహతం చ సమస్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ ధనం కోసం మనం ప్రాకులాడుతున్నాం, దానివల్ల మనం భగవంతుని మనం దూరం చేసుకుంటున్నాం. అయితే ఈ ప్రపంచం మీద మనం ఉండేటువంటి వ్యామోహము ఇది ఎలాంటిది, ఇది ఏ విధంగా మనం తగ్గించుకోవాలనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మన జీవితం అనేటువంటిది ఎంత చపలమైనటువంటిదో అశాశ్వతమైనటువంటిదో, ఈ ప్రపంచంలో ఉండేటువంటి శోకం ఏ విధంగా ఉన్నదో మనకు తెలియజేస్తూ మనలో వైరాగ్యాన్ని పెంపొందింపజేసి తద్వారా మన మనస్సులు భగవంతుని వైపు లగ్నమయ్యేటట్లుగా శంకరాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు. నలిని దరగత జలం అతి తరళం తత్వవత్ జీవితం అతిశయ చపలం. నలిని దళగతం తామరాకు మీద నీటి బిందువు, అది జలం నీటి బిందువు. అతి మిక్కిలి తరళం చంచలమైనది. తత్ యావత్ ఆ విధంగానే తత్ ఆ విధంగా జీవితం మన యొక్క జీవితం కూడా అతిశయ చపలం. ఇది కూడా ఆ తామరాకు మీద నీటి బొట్టు ఏ విధంగా అయితే చంచలమైనదో మానవ జీవితం కూడా అంతే అస్థిరమైనటువంటిది, చంచలమైనటువంటిది. విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం లోకం. ఈ ప్రపంచం విద్ధి తెలుసుకో, ఏముంటుంది ఈ ప్రపంచం అంటే వ్యాధులతో అభిమానాలతో నిండినటువంటి ఈ యొక్క లోకం. శోకం ఇది శోకపూరితమైనది. సమస్తం నీ దగ్గర ఉండే మీ ఇల్లు లేదా మీ వీధి మీ ఊరు కాదు, మొత్తం లోకం అంతా కూడా ఈ రకమైనటువంటి దుఃఖంలోనే శోకంలోనే ఉన్నది. తామరాకు మీద నీటి బొట్టులాగా మానవ జీవితము ఇది చంచలమైనది. ప్రపంచమంతా కూడా రోగములతో అభిమానములతో శోకములతో నిండి ఉన్నది అని విద్ధి తెలుసుకోనాయనా అని చెప్తున్నాడు. మానవ జీవితం యొక్క అస్థిరత్వాన్ని, ప్రపంచం యొక్క దుఃఖ స్వరూపాన్ని ఈ శ్లోకంలో మనకు కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ ఉన్నారు ఆచార్యులు. మానవుని యొక్క జీవితం నీటి బుడగ వంటిది. ఈ క్షణం కనిపించినా మరో క్షణం అది కనిపిస్తుంది అని మనం చెప్పలేం. తామరాకు మీద ఉండేటువంటి నీటి బిందువు యొక్క జీవితం అతి స్వల్పం, దాని మనుగడ. మానవ జీవితము కూడా అంతే. తామరాకు మీద నీటి బొట్టులాగా మానవ జీవితం చంచలము చపలము అంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా మీరు చూస్తే ఆ తామరాకు మీద నీటి బొట్టు దానికి అంటదు, అది పాదరసంలాగా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అయితే సూర్యుని యొక్క కిరణాలు కానీ ఆ బిందువు మీద పడితే అది అనేక రంగులతో సప్త వర్ణాలతో శోభిస్తూ ఉంటుంది. ఇంద్రధనస్సులాగా అది మన కంటికి కనిపిస్తుంటుంది. ఇంత ప్రకాశంగా ఉండేటువంటి నీటి బిందువు ఒక పిల్ల గాలి కానీ వీస్తే అది పట్టు తప్పి ఆ ఆకు నుండి అది నీటిలో పడిందంటే ఇక దాని యొక్క మనుగడ అనేటువంటిది ఉండనే ఉండదు. అయితే ఆ తామరాకు మీద ఉన్నంత వరకు అది ముత్యంలాగా మెరుస్తూ ఉంటుంది, గొప్ప అందంతో అది శోభిస్తూ ఉంటుంది. సోయగాలతో మన మనస్సులందరినీ కూడా అది ఉత్తేజం చేస్తుంటుంది. కానీ ఇదంతా ఒక్క క్షణంలో గాలి వీచడంతో అది మాయమైపోతుంటుంది. మన జీవితం కూడా ఎన్ని భోగభాగ్యాలతో నిండి ఉన్నప్పటికీ ఈ ప్రాణం అనేటువంటిది ఇది నిలిచేటువంటిది కాదు. మన పదవులు, మనం సంపాదించిన ధనం, మనకు జరిగే సన్మానాలు, ప్రశంసలు, బిరుదులు ఇవేవి కూడా శాశ్వతమైనటువంటివి కావు. ఏదో ఒకనాడు
వీటన్నిటినీ విడిచిపెట్టి మానవుడు మృత్యు ముఖంలోకి ప్రవేశించక తప్పదు. ఇది అనివార్యం, ప్రతి ఒక్కరికి ఇది తప్పదు. అయితే వస్తువులతోనో లేదా వ్యక్తులతోనో మనం ఏర్పరచుకున్నటువంటి సంబంధాలు, వాటి వలన మనము పొందినటువంటి అనుభవాలు అన్నీ కూడా ఒక్క క్షణంతో కాల గర్భంలో కలిసిపోతాయి. ఎన్నో అనుభవాలు మనకు ఉండొచ్చు, కానీ నీ మరణంతో వాటన్నిటికీ స్వస్తి, ఫుల్ స్టాప్. ఇంకా వాటితో ఎవరితో సంబంధాలు లేవు. ఏ వ్యక్తితో మనకు సంబంధాలు ఉండవు. వాళ్ళు లేకపోతే నేను ఉండలేను అని నువ్వు అనుకున్నా, నువ్వు లేకపోతే మేము ఎలా జీవిస్తాం అని నీకు ఎంతోమంది చెప్పినా, నీవు మరణించిన 3వ రోజే నీ ఫోటో అడకెక్కుతుంది, నీవు మనసులో నుంచి మాయమైపోతావు. ఇది మనకందరికీ అనుభవమే, మనం చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే ఎంతోమంది పోవడం మనం చూసాం మన ఇంటిలోనే, కానీ వాళ్ళతో మనం పోలే. పోనీ వాళ్ళ జ్ఞాపకాలతో మనం ఏమైనా జీవిస్తున్నామంటే అది కూడా లేదు. కనుక మనం ఇక్కడ అనుభవించేటువంటి అనుభూతులన్నీ కూడా అవి మరణంతో అవి నిలిచిపోతాయి. ఇక వాటి గురించి పట్టించుకునేవాడు ఎవడో ఉండడు. కనుక ఈ అశాశ్వతమైనటువంటి జీవితాన్ని శాశ్వతము అని భావించి అమానుషమైనటువంటి కృత్యాలు చేస్తూ బ్రతుకును మనం పాడు చేసుకోకూడదు. ఈ యొక్క జీవిత నిజ స్వరూపాన్ని మనం గుర్తించి తదనుగుణంగా జీవించాలి అని ఆచార్యుల వారు మనల్ని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళున్నా ఈ జీవితము మూనాళ్ళే గదరా, ఎన్నాళ్ళున్నా ఈ జీవితము మూనాళ్ళే గదరా, మనుషులు మమతలు ఆట బొమ్మలు క్షణకాలమే గదరా, క్షణకాలమే గదరా, ఎన్నాళ్ళున్నా ఈ జీవితము మున్నాళ్ళే గదరా, ఎవరికి ఎవరు ఎరుగని శోకమయము ఈ లోకము, ఏది పొందినా ఎలా ఉండినా సుఖములు ఉండవులే, కలకాలం సుఖములు ఉండవులే, ఎన్నాళ్ళున్నా ఈ జీవితము మూనాళ్ళే గదరా, మనుషులు మమతలు ఆట బొమ్మలు క్షణకాలమే గదరా, క్షణకాలమే గదరా, కాలిపోవుటకు కదలి వచ్చిన కట్టెలే ఈ కాయములు, కాలిపోవుటకు కదలి వచ్చిన కట్టెలే ఈ కాయములు, కనుల ముందే కరిగిపోయే కాయకర్పూరములు, హారతి కాయకర్పూరములు, ఎన్నాళ్ళున్నా ఈ జీవితము మూనాళ్ళే గదరా, మనుషులు మమతలు ఆట బొమ్మలు క్షణకాలమే గదరా, క్షణకాలమే గదరా, ఆ ఆ జాతస్య మరణం ధ్రువం, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించేవాడు తిరిగి మళ్ళా జన్మించక తప్పదు, ఇది అనివార్యం. కాబట్టి మనం జీవించి ఉన్నాము అనంటే నువ్వు ఏదో ఒక రోజు నువ్వు మరణించక తప్పదు. అయితే ఈ శరీరంలో ఉండేటువంటి ప్రాణం ఇది ఎప్పుడు ఎగిరిపోతుందో
ఎవ్వరూ చెప్పలేరు. దీనిని ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి. దేహము అనేటువంటి పేరు దీనికి ఎందుకు వచ్చింది తెలుసా మీకు? దహ్యతి ఇది దేహ నిర్వచనం. దహ్యతి ఇది దేహ, దహించబడేది కనుక దీనికి దేహము అనే పేరు వచ్చింది. కాబట్టి ఇది కాలిపోద్ది. రేపు 10 గంటల్లో ఒక గట్టిగా మాడి మసిపోతుంది, బూడిదగా మిగిలిపోతుంది, ఇంత భస్మంగా మిగిలిపోతుంది ఈ శరీరం. కనుక ఇది దేహము. అయితే ఈ దేహం ఎప్పుడు పోతుంది అనేటువంటి విషయంలో మాత్రం ఏ ఒక్కరికి స్పష్టత అనేటువంటిది ఉండేందుకు అవకాశం లేదు. ఇది పోతుంది అని తెలిసిన ఈ సత్యాన్ని గ్రహించలేక దీన్ని విస్మరించి మనం ఆయుష్ని పాడు చేసుకుంటూ ఉన్నాం ఈ ప్రపంచంలో తిరిగి తిరిగి తిరిగి. అంతేకాకుండా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే భగవంతుని విడిచిపెట్టి తిరగొచ్చు నువ్వు, కానీ అసలు ఆయన్ని విడిచిపెట్టేసి నువ్వు ఈ యొక్క ప్రపంచం తిరుగుతున్నావు. నేల విడిచి సాము చేయడం ఎంతవరకు సమంజసం? నువ్వు ఎంత చేసినా నేల మీదే చేయాలి. నువ్వు నేల విడిచి సాము చేయాలని నువ్వు ప్రయత్నం చేసినప్పుడు ఏ విధంగా అయితే నువ్వు విఫలం చెందుతావో అలాగే భగవంతుని విస్మరించి ఈ ప్రపంచం వైపు మనం తిరిగితే చివరికి మిగిలేది దుఃఖమే కానీ సంతోషం కానే కాదు. మనకు మహాభారతంలో ధర్మరాజు ఒక యక్షుని ఎదుర్కొంటాడు. పాండవులందరూ కూడా ఒక సరోవరం దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు తాగి మరణిస్తారు. చివరికి ధర్మరాజు మిగులుతాడు. ధర్మరాజు దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆ యక్షుడు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. నీవు కానీ ఈ ప్రశ్నలకు సమాధానం కరెక్ట్గా చెప్తే చనిపోయినటువంటి నీ సోదరులందరినీ నేను పునరుజ్జీవింపజేస్తానన్నాడు. సరే అడగమన్నాడు పాపం. దాంట్లో ఒక ప్రశ్న వేశాడు. ఈ ప్రపంచంలో అత్యంత విచిత్రమైనటువంటి విషయము ఏమిటి అని అడిగాడు. అత్యంత విచిత్రమైంది. దానికి తడుముకోకుండా సమాధానం చెప్పాడు ధర్మరాజు. మన కళ్ళ ముందే అందరూ గతించిపోతూ ఉన్నా నేను మాత్రము ఉంటాను అని ప్రతి ఒక్కడు అనుకుంటూ ఉంటాడే, ఇంతకంటే విచిత్రమైనది మరొకటి లేదు ఈ ప్రపంచంలో అన్నాడు. మనం చూస్తున్నాం కదా, మనకంటే తక్కువ వయసు చిన్న పిల్లలు పోవడం మనం చూస్తున్నాం, యవ్వనంలో ఉన్నవాడు పోవడం చూస్తున్నాం, మహాబలవంతులు పోవడం చూస్తున్నాం, కోటీశ్వరులు పోవడం మనం చూస్తున్నాం మన కళ్ళ ముందే. కానీ ప్రతి ఒక్కడే ఉంటాడు తెలుసా, వాడు పోతే పోతాడు, నేను మాత్రం ఉంటాను. ఎప్పుడు వరకు ఉంటావు? 100 సంవత్సరాలు నేను ఉంటాను. నీకు ఎవరో ఇచ్చేసినట్టు సర్టిఫికేట్, ఎంఆర్ఓ సర్టిఫికేట్ లాగా అలా ఉంటాను అనుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఘోరాలు చేస్తాడు, నేరాలు చేస్తాడు, అన్యాయాలు చేస్తాడు, అక్రమాలు చేస్తాడు, అవినీతి చేస్తాడు. నేను రేపు పోతాను అనే విషయం ఎవరికైనా తెలిస్తే వాడు ఎవడైనా చెడు చేస్తాడా ఈ సమాజంలో? కానీ ఆ సత్యాన్ని గుర్తించకపోవడమే నీవు దుఃఖపడడానికి, నీ వలన సమాజం దుఃఖపడడానికి ప్రధానమైనటువంటి కారణం. కనుక ఇంతకన్నా విచిత్రమైనటువంటి విషయము మరి ఈ ప్రపంచంలో ఉండదు అని ధర్మరాజు చెప్తే ఆ యక్షుడు నిజంగా చాలా సంతోషపడ్డాడు. నిజమే, అందరూ పోతూ ఉన్నా నేను మాత్రం ఉంటాను అని ప్రతి ఒక్కరూ భావిస్తూనే ఉంటారు. కానీ ఇది తెలుసుకుని మనం నడక సాగించాలి. మనం పోతాము అని తెలిసిందనుకోండి, ప్రతి ఒక్కడు భయపడతాడు, భయపడి తదనుగుణంగా నడుచుకుంటాడు. ఒక దొంగ ఈ సత్యాన్ని చెప్పి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. ఒక రాజ్యం, అది ప్రాచీన కాలంలో, ఆ రాజ్యంలో రాజుగారు చాలా చక్కనైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రజల్ని చాలా ప్రజానురంజకంగా పరిపాలించేటువంటి రాజుగారు ఆయన. అలాంటి రాజ్యంలో ఎవరో ఒక దొంగ ప్రవేశించాడు. నిరంతరం దొంగతనాలే, ప్రతి ఇంటిలో దొంగతనాలే జరిగిపోతూ ఉన్నాయి. జరిగిపోతూ ఉంటే ఇక రాజుగారు ఎంతో మందిని సైనికుల్ని పెట్టాడు, కానీ ఎవ్వరూ వాడిని పట్టుకోలేకపోయారు. చివరికి రాజుగారే స్వయంగా రంగంలోకి దిగి ఆయన రాత్రింబవళ్ళు మారువేషాల్లో సంచరిస్తూ వాడిని పట్టుకున్నారు. మొత్తం మీద పట్టుకొని వాడిని తీసుకొచ్చారు. రేపే వాడికి ఉరిశిక్ష విధించేయండి అని జనమంతా కూడా దండోపదండాలుగా వచ్చి అక్కడ చేరారు. చేరిన తర్వాత రాజుగారు వాడిని పిలిచి, ఇక నీకు 2-3 నిమిషాల్లో నీకు ఉరిశిక్ష విధిస్తారు, నువ్వు మరణిస్తావు, నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడిగాడు. మన ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో కూడా ఎవరికైనా మనం మరణశిక్ష విధిస్తే సుప్రీంకోర్టు
వాడు చచ్చిపోయే ముందు వాడికి చివరి కోరిక తీర్చిన తర్వాత చంపేయమని ఈనాడు మన రాజ్యాంగంలో కూడా అమల్లో ఉంది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూ ఉంది అది. అలాగే రాజుగారు అడిగారు, సరే చచ్చిపోయే వాడికి ఏం కోరిక ఉంటుందండి? ఏమంటాడు? నన్ను విడిచిపెట్టవా, నా పాటికి నేను పోతానని. కానీ దాన్ని మాత్రం చేయరు. అది చెయ్యకుండా వాడికి ఏమైనా ఏదో తినాలని ఉన్నా లేదా ఏదైనా చూడాలని ఉన్నా అవి ఏమో చేయిస్తారు అంతే. అడిగాడు రాజుగారు. అప్పుడు ఆ దొంగ అన్నాడు, ఏం లేదు మహారాజా, నాకు ఒక శ్లోకం చెప్పాలని ఉంది. ఆ శ్లోకం మీకు చెప్పి నేను చచ్చిపోతాను. 5 పైసలు ఖర్చు లేదు, చెప్పుకో అన్నాడు రాజుగారు. అనగానే వాడు అన్నాడు, భట్టి నష్ట భారవి చాపి నష్ట భీముండ నష్ట భిక్షు నష్ట భీముండ నష్ట బుక్కుండోహం భూపతి త్వంపదాసి భబ్బా బిబ్బి బుబ్బు సంతక సన్నివిష్ట అన్నాడు వాడు. అంటే సంస్కృతంలో చెప్పాడు కాబట్టి మీకు అర్థం కాకుండా అలా మీరు బెక్క మొహం వేశారు. వాడు ఏమంటాడంటే భట్టి నష్ట, భట్టి విక్రమార్కుడు అని మీరు విన్నారు కదా. ఎన్నో సంవత్సరాలు ఆయుష్ ప్రసాదించింది కాళికాదేవి అని చెప్తారు. అన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆ భట్టి మరణించాడు, చచ్చిపోయాడు. ఓకే. భారవి చాపి నష్ట, భారవి సంస్కృత కవి కిరాతార్జుని రాసినటువంటి ఆయన. ఆ భారవి గొప్ప కవి అయినప్పటికీ ఆయన కూడా చచ్చిపోయాడు. భిక్షు నష్ట, భిక్షువు అనేవాడు ఈ యొక్క జైన మతంలో ఒక గురువు, ఆయన కూడా చచ్చిపోయాడు. భీముండ నష్ట, భీముడు మహాబలశాలి పాండవుల్లో కూడా, అతను కూడా చచ్చిపోయాడు. బుక్కుండోహం, అహం నేను, బుక్కుడు నా పేరు బుక్కుడు, నేను పోతున్నా ఇప్పుడు. భూపతి స్వంపదాసి, భూపతి నువ్వు, నా తర్వాత నువ్వు వస్తావు. అంటే వాడు ఏం చెప్తాడు? యముడట బాగుడింతంలో ఉన్నాడట. దేంట్లో ఉన్నాడు? బాగుడింతంలో. భట్టి నష్ట, బా పోయాడు బట్టి. భారవి నష్ట, భారవి పోయాడు. భిక్షు నష్ట, భీ పోయాడు. భీముండ నష్ట, భీముడు పోయాడు. బుక్కుండోహం, నేను పోతున్నా. ఆ నెక్స్ట్ ఎవరు? భూపతి నువ్వు, రాజు నువ్వు పోతావు అనగానే రాజు వీడు విడిచిపెట్టి అంటారు ఆయన. ఎందుకంటే పోనీ వాడు ఉన్నంత వరకు నేను ఉంటాను కదా. ఇప్పుడు వాడు పోతే నెక్స్ట్ నేను క్యూ కొడతానేమో. వాడిని విడిచిపెట్టాడు నాయన, వాడు పోతాడు, వాడి పట్టుకు వాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పోవాల్సిందే, ఏదో ఒక రోజు తప్పదు. కనుక అందరం పోయే వాళ్ళమే, కేవలం ఒక్కటే, ముందో లేదా వెనకో, అంతే. ఇది అందుకని ఈ సత్యాన్ని మన పెద్దలు మన ఆచారాల్లో మన సాంప్రదాయాల్లో పొందుపరిచినప్పటికీ మనం దాన్ని గుర్తించాం. అది విషయం, అది గ్రహించాలి మనం. అందుకనే మన ఆచారాలు సాంప్రదాయాలు, పనికి మాలిన ఆచారాలు అన్నీ పట్టుకుంటాం కానీ మంచి ఆచారాన్ని పట్టించుకో, దానిలో వెనుక ఉన్నటువంటి అర్థాన్ని కూడా మనం గ్రహించలేం. భగవంతునికి రథయాత్ర ఉంది. పూరిలో జగన్నాథునికి రథయాత్ర చేస్తాం. రథయాత్ర ఎలా చేస్తాం చెప్పండి? రథాన్ని అత్యద్భుతంగా తయారు చేసి దానికి అలంకరణలు చేసి లోపల స్వామిని ప్రతిష్ఠించి, తర్వాత మేళతాళాలన్నీ కూడా ముందు పోతూ ఉంటాయి, భజనలు గట్రా పోతూ ఉంటాయి. పెద్ద తాళ్ళతో జనమంతా కూడా స్వామిని లాక్కొని పోతూ ఉంటారు. వెనకలు ఏమొస్తుంటుంది? ఆ రథం కదిలి వస్తూ ఉంటుంది. జనమందరూ కూడా ముందు పోతూ ఉంటారు. చివర ఏముంటుందంటే రథం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే తండ్రి నీవు పరమాత్మవి, నీవు మా వెనుక ఉండాలి, వెనుక మాకు రక్షణ కవచంగా నువ్వు ఉండాలి. మేము ముందు పోతూ ఉంటాం, నీవు మమ్మల్ని రక్షిస్తూ రావాలి. ఎందుకంటే రాముడు కూడా లక్ష్మణుని పిలిచి అరణ్యానికి వెళ్ళేటప్పుడు లక్ష్మణుడితో ఒక మాట చెప్తాడు, నాయనా లక్ష్మణ, ఇది చాలా భయంకరమైనటువంటి అడవి, ఇక్కడ అనేక భయంకరమైన జంతువులు ఉండొచ్చు, సర్పాలు గట్రా ఉండొచ్చు, రాక్షసులు ఉండొచ్చు. కనుక మనము జాగ్రత్తగా సీతమ్మను మనం మీ వదిన రక్షించుకోవాలా. కాబట్టి మీ వదిన ముందు వెళ్తూ ఉంటుంది, ఆమెకు రక్షణగా నువ్వు వెనుక నడువు, నీకు రక్షణగా నేను వెనుక నడుస్తానన్నాడు రాముడు.
కనుక లక్ష్మణుని వెనుక రాముడు. భగవంతుడు మన వెనుక ఉండాలి. భగవంతుడు మన వెనుక ఉంటేనే మనకు రక్షణ. అందుకని రథయాత్రలు జరిగేటప్పుడు మనం అందరం ముందుకి పోతూ ఉంటాం, వెనక రథం వస్తూ ఉంటుంది. ఇది భగవంతుని యొక్క రథ యాత్ర, జగన్నాథుని యొక్క రథయాత్ర. జనయాత్ర కూడా ఉంటుంది, మనకు కూడా యాత్ర ఉంటుంది. మన యాత్ర అత్యద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి యాత్ర ఉంటుంది, సరేనా? కాబట్టి మనం ఏమి బాధపడాల్సిన పనిలే, దేవుడికేనా అని. మనకు కూడా ఉంది కదా యాత్ర. మనం పోయినప్పుడు మనకు ఒక యాత్ర ఉంటుంది, అది వేరుగా ఉంటుంది, అది డిఫరెంట్గా ఉంటుంది. మనకు కూడా శోభాయమానంగా అలంకరిస్తారు, సరేనా? ఎంత పాత బట్టలు ఉన్నా ఆ రోజు మాత్రం కొత్త బట్టలు కడతారు మనకు, సరేనా? తిలకం గిలకం పెడతారు, మంచి పూలమాల గట్రా వేస్తారు, సెంటు గింటు కూడా కొడతారు, సరేనా? పాడి మీద శుభ్రంగా పడుకోబెట్టి నలుగురు మోత బ్రహ్మాండంగా. మామూలుగా ఎవరు మన మోయరు, నలుగురు వచ్చేస్తారు మోతడానికి, పోతూ ఉంటారు. అయితే ఇది ఎలా ఉంటుంది తెలుసా తమాషా? ముందు ఒక్కడే ఉంటాడు. ఎవడు వాడు? నీ కుమారుడై ఉంటాడు. ఎందువల్ల? నువ్వు ఆడ తిరిగి వస్తావని భయపడి వాడు తెస్తూ ఉంటాడు నేను కాజేయడానికి. కాబట్టి నిప్పుతో వాడు ఉంటాడు, వాడు ఒక్కడే ముందు ఉంటాడు. వాడికి భయం, పోయినాడు ఎలా పోతాం, మళ్ళీ వస్తాడేమో, మనం దగ్గరుండి పంపించేస్తామని ఆయన ముందు పోతూ ఉంటాడు కుమారుడు. ఆ తర్వాత జనం వెనకుంటారు. తమాషా చూడండి, నీ శవం పోతూ ఉంటుంది, మొత్తం అందరూ వెనకపోవాల్సిందే. జగన్నాథ రథానికి జనమంతా ముందు, మన రథయాత్రకి జనమంతా వెనుక. ఎవరు ముందు పోవడానికిలే, అందరు వెనకపోతూ ఉంటారు శవానికి. ఎందుకు తెలుసా? బాబు నువ్వు పోతూ ఉన్నావు, నీ వెనుకే మేము. ఇది సత్యం, సరేనా? నీ వెనక మేము ఉంటాం. అయితే నువ్వు ఈరోజు పోతావు, మేము రేపు, లేకపోతే ఎల్లుండి పోవడం మాత్రం తథ్యం అనే విషయం, ఆ సత్యము మనకు తెలియజెప్పడం కోసం మన రథయాత్రలో మనమందరం వెనక ఉండడం. చూసారా? కనుక ఈ జగత్తు అనేటువంటిది ఇది అస్థిరమైనటువంటిది, ఇది దుఃఖము అని 2వ పాదంలో మెల్లగా చెప్పాడు. విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం. అది ఈ యొక్క లోకమంతా కూడా వ్యాధులతో, అభిమానంతో, శోకములతో నిండి ఉన్నది అని బోధిస్తూ ఉన్నారు శంకరుల వారు. ప్రతి మనిషిలో 2 పరికరాలు ఉంటాయి. ఒకటి అందరికీ కనిపించేటువంటి శరీరం, రెండవది ఈ శరీరానికి ఆధారమైనటువంటిది, ఈ శరీరం పని చేయడానికి లోపల ఒక పరికరం ఉంది, అదే మనస్సు. అది పనిచేయడానికి కూడా ఇంకోటి ఉందండి, దాన్ని చైతన్యం అంటాం, ప్రాణం అంటాం, శ్వాస అంటాం. సరే, అది 3వది ఉంటుంది. కానీ 2 స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒకటి శరీరం, ఆ శరీరంతో పనులు చేయించేటువంటి మనస్సు. ఈ 2 పరికరాలు మనకున్నాయి. ఈ రెండింటికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది, చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే శరీరం అనారోగ్యం పాలైంది అనుకోండి, మనసు సక్రమంగా పనిచేయదు. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు అనంటే మీరు చక్కనైనటువంటి శరీర ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు కనుక. అదే మీకు ఏ తలనొప్పో, లేదా ఏ జ్వరమో, ఏ కడుపు నొప్పో ఉందనుకోండి, మీరు ఇక్కడికి రారు, ఇంట్లో పడుకుంటారు. మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు అనంటే మీరు శారీరకంగా మీరు స్వస్థత కలిగి ఉన్నారు అని అర్థం. సరే, మనస్సు కానీ బాధపడింది అనుకోండి, ఇప్పుడు శరీరం కానీ, ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది, జ్వరం వచ్చి రాలేం, పూజలు కూడా మనం చేయలేం, ధ్యానము చేయలేం. ఓకే, మనోక్లేశం ఏర్పడింది అనుకోండి, అంటే మనసుకు బాధ. శరీరం బ్రహ్మాండంగా ఉంది కానీ మనసుకు ఏదో బాధ కలిగింది అనుకోండి, ఇంట్లో ఎవరో మరణించారు అనుకోండి, లేదా మనకు అత్యంత సన్నిహితులు పోయారని మనకు తెలిసింది అనుకోండి, అలా తెలిస్తే శరీరం బాగున్నప్పటికీ శరీరము పనులు చేయడానికి సహకరించదు. మీరు సినిమాకి వెళ్ళండి, చూస్తాం ఆ రోజు, లేదా విందు భోజనానికి వెళ్ళి ఆనందంగా భోజనం చేయండి, చూస్తాం, చెయ్యి. కనుక శరీరానికి ఏమైనా జరిగిందంటే మనసు బాధపడుతుంది, మనసుకు ఏమైనా జరిగిందంటే శరీరం కూడా బాధపడే అవకాశం ఉంటుంది. ఈ రెండింటి మధ్య దగ్గర సంబంధం ఉంటుంది. మొట్టమొదటి ఈ 2 శరీరానికి సంబంధించి ఏముంటాయంటే రోగాలు ఉంటాయి. ఈ వ్యాధులు కూడా అనేకం. ఈరోజు ఎంతమంది డాక్టర్లు పుట్టుకొస్తున్నారో వాడికి డబల్ వ్యాధులు పుట్టుకొచ్చి ఉన్నాయి. అందుకనే ఎంతమంది డాక్టర్లు ఉన్నప్పటికీ పేషెంట్లు పెరుగుతున్నారే తప్ప తగ్గే అవకాశం లేకుండా ఉంది. కనుక ఈ మానవ శరీరం అనేటువంటిది ఇది రోగభూయిష్టం, వ్యాధులు అనేకం, దుఃఖం అనంతం. మానవుని యొక్క పుట్టుకలో దుఃఖం ఉంది, పెరగడంలో దుఃఖం ఉంది, ముసలితనంలో దుఃఖం ఉంది,
మరణంలో, మన మృత్యువులో మహా దుఃఖం ఉంది. నిజానికి ఈ జీవితము అల్పము, స్వల్పము అయినా పోనీ ఉన్నటువంటి కొద్ది కాలమైనా మనం ఏమైనా సుఖంగా జీవిస్తున్నామా, మనం ఏమైనా సంతోషంగా ఉంటున్నామా అంటే అది కూడా కనపడడం లేదు. ఏడుస్తూ పుడతాడు ప్రతి ఒక్కడు. బాల్యంలో ఏమీ తెలియక ఏడుస్తాం, యవ్వనంలో కోరికలు తీరక ఏడుస్తాం, ఇక ముసలితనంలో శక్తి సన్నగిల్లి నిస్సహాయతతో ఏడుస్తాం. వ్యాధులు కానీ వచ్చాయంటే తినలేక, తినకుండా ఉండలేక, మందులు మింగలేక ఏడుస్తూ కాలం గడుపుతూ ఉంటాం. ఇలా రోగాలు అనేటువంటివి శరీరాన్ని బాధిస్తూ ఉంటే ఒకవైపు, ఇక రెండవది మనసు. ఇది అభిమానంతో ఇది కృంగిపోతూ ఉంటుంది అంటాడు. కాబట్టి రోగాలు అందరికీ వస్తాయి. సో శరీరం బాధలు పడుతుంటుంది. మనసు ఎందుకు బాధపడుతుంది అంటే అభిమానగ్రస్తం. అంటే నాది 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 అనేటువంటి భావనతో ఈ మనస్సు అనేటువంటిది ఇది దుఃఖపడుతూ ఉంటుంది అంటాడు. నిజానికి ఈ ప్రపంచంలో మనం ఎన్నిటిని నాది అనుకున్నా నీది అంటూ ఏది లేదు. ఇది సుస్పష్టం. మీరు ఏది అయినా సరే అది కేవలం కొద్ది రోజులు నీ దగ్గర ఉంటే ఉంటుంది అంతే, ఆ తర్వాత అది పోవాల్సిందే. కానీ ఎప్పుడు నీ దగ్గర ఉండేందుకు అవకాశమే లేదు. నీ భార్య ఉండదు, నీ పిల్లలు ఉండరు, నువ్వు గడుపున ఇల్లు ఉండదు, ఏది ఉండదు. ఎందువల్ల అది ఒకవేళ ఉన్నా నువ్వు దాన్ని విడిచిపెట్టి పోవాలి. కాబట్టి ఈ ప్రపంచంలో నాది 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 అని ఏదైతే నువ్వు అనుకుంటూ ఉన్నావో ఇది ఏది కూడా నీది అయ్యేందుకు అవకాశం లేదు. అందుచేతనే విద్ధి, తెలుసుకో అంటున్నాడు. ఎందుకంటే ఈ నాది అనేది కానీ దూరం కాకుండా ఉంటే మానవుడు ఎప్పుడు కూడా అనంతమైనటువంటి దుఃఖంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. మనం తినేటువంటి ఆహారంలో విషం కలిపి ఉంది అని మనకు తెలిసిందనుకోండి, ఎవడైనా ఆహారాన్ని ముడతాడా? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి భోజనంలో విషం కలిపారు అని తెలిస్తే దాని జోలికి ఎవరో వెళ్ళం కదా, జాగ్రత్తగా ఉంటాం కదా. అలాగే ఈ జీవితం ఒకరోజు పోతుంది అనేటువంటి సత్యం నీకు తెలియదా? ఏం జాగ్రత్త తీసుకుంటూ ఉన్నావు? ఇక్కడ ఆశ్చర్యం. కాబట్టి నీటి బుడగ వంటి జీవితం యొక్క అశాశ్వతత్వాన్ని, వ్యాధులతో అభిమానాలతో శోకతప్తమై ఉన్నటువంటి ఈ లోకం యొక్క నిజ స్వరూపాన్ని గ్రహించమని, విద్ధి, తెలుసుకోమని, దాంతో సంగత్వం లేకుండా జీవించమని ఇక్కడ ఆచార్యుల వారు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అందువల్ల నువ్వు ఆనందంగా ఉండాలంటే శరీరంతోనూ లేదా ఈ లోకంతోనూ సంబంధాలు పెట్టుకోవడం కాదు. నీవు కేవలం భగవంతునితోనే నువ్వు సంగత్వం కలిగి ఉండాలి. నీవు భగవన్నామాన్ని నువ్వు ఆశ్రయించాలి. భగవన్నామాన్ని కానీ ఆశ్రయిస్తే ఈ ప్రపంచం పట్ల ఉండేటువంటి వ్యామోహం మెల్లగా తొలగిపోతూ ఉంటుంది. వ్యామోహం పెరిగే కొద్దీ దుఃఖం నీకు పెరుగుతూ ఉంటుంది. వ్యామోహం తగ్గితే నీవు సుఖంగా ఉంటావు. నీ మీద ఆధారపడిన వాళ్ళని కూడా నువ్వు సుఖంగా ఉంచగలుగుతావు. కనుక దీనికి ఒక్కటే మార్గం. ఏమిటది? భగవన్నామం. సాగే జీవన నవకు భవసాగర తీరము శ్రీరామనామము సీతారామనామము. సాగే జీవన నవకు భవసాగర తీరము శ్రీరామనామము సీతారామనామము. అజ్ఞానపులోతు అభిమాన కెరటాలు తెలియని తీరము. అజ్ఞానపులోతు అభిమాన కెరటాలు తెలియని తీరము. ఆనందధామము అది మోక్ష తీరము. భవబంధము తొలగించి సాక్షాత్కారము కలిగించే శ్రీ కృష్ణ నామము రాధా కృష్ణ నామము. సాగే జీవన నవకు భవసాగర తీరము శ్రీరామనామము
సీతారామనామము. మోహాజీవన కడలి గురుచుక్కాని సడలి తరిలే మానవ నౌక ఏ సుడిలో పడునో ఏ వడికి గురియగును ఏ సుడిలో పడునో ఏ వడికి గురియగును శాంతి తీరం చేరుటకు ఏకైక నామము శ్రీ శివనామము ఉమా మహేశ్వర నామము సాగే జీవన నవకు భవసాగర తీరము శ్రీరామనామము సీతారామనామము. మొట్టమొదట అక్షర పదంలో క్రమంలో ఏం చెప్పాడంటే నలిని దళగత జలమతి తరళం. అంటే తామరాకు మీద నీటి బొట్టు మిక్కిలి చంచలమైనటువంటిది. అంటే చంచలము అంటే అది స్థిరంగా ఉండదు, అది నిలబడదు అని దీని యొక్క అర్థం. అందువల్ల తత్వత్ ఆ విధంగా జీవితం అతిశయ చపలం. మానవ జీవితం కూడా మిక్కిలి అస్థిరమైనది. అంటే ఈ రెండు విషయాలు కూడా ఇవి కాలానికి సంబంధించినవి. బాగా అర్థం చేసుకోండి. కాలానికి ఎవరు అతీతులు కానే కాదు. అందువల్ల కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి మనిషి డబ్బు కావాలంటే ₹1,00,00,000 కావాలంటే ఎవడైనా సంపాదించేస్తాడు. కానీ జరిగిపోయినటువంటి ఒక్క నిమిషాన్ని ఎవరు వెనక్కి తెచ్చే అవకాశమే లేదు. అందువల్ల ఈ కాలాన్ని ఎవరైతే సక్రమంగా వినియోగించుకుంటారో వాడు ఒక్కడే ఈ ప్రపంచంలో సుఖపడగలడు. లేకపోతే నీకు శాంతి అనేటువంటిదే లేదు. అందువల్ల సాధారణంగా మనమైతే కాలం అనేది మనకు లెక్కే లేదు. ఈ విషయంలో విదేశీయులతో మనం కానీ పోల్చుకుంటే మనం చాలా గొప్ప దేశం అని చెప్పుకుంటున్నా, విదేశీయుల్లో మీరు ఏ దేశం తీసుకోండి కాలం విషయంలో వాళ్ళు చాలా ప్రాంప్ట్గా ఉంటారు. ఒక్క నిమిషాన్ని కూడా వాళ్ళు వృధా చేయరు, ఒక్క నిమిషం. కానీ మనకు గంటలు గంటలు, రోజులు రోజులు, వారాలు వారాలు, ఏదో ముహూర్తాలు అవి ఇవి అని చెప్పి వాటిని మనం భస్మం చేసేస్తూ ఉంటాం. నీకు లెక్కే లేదు గంటలంటే. కానీ కాలహరణం మరణంతో సమానం. అందువల్ల కాలాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటూ ఉంటాడో వాడు మాత్రమే నిజానికి భగవంతునికి అత్యంత సమీపంలో ఉంటాడు. ముఖ్యంగా చాలామంది ఒక పదం వాడుతుంటారండి. అంటే మనం చాలా పదాలు వాడుతుంటాం, వాటికి అర్థాలు మనకు తెలియదు. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఒక 60 సంవత్సరాలు పైబడింది అనుకోండి, వాళ్ళు ఒక పదం వాడుతుంటారు. సాధారణంగా 60 సంవత్సరాల కానీ దాటితే పాపం ఇంట్లో కూడా ఏం పని ఉండదు, ఏం చేయాలో అర్థం కాదు. ఏదో పార్కుల్లోనూ సరేనా, లేకపోతే మన నాగావళి బ్రిడ్జ్ మీదో కలుస్తుంటారు పెద్దలంతా కూడా. కలిసి ఏదో పిచ్చాబడి మాట్లాడుకుంటే తప్పు లేదు. అలా ఇద్దరు కలిసారు అనుకోండి, ఏమండి నిన్న సాయంత్రం మీరు పార్కుకి రాలేదే అని అడిగితే ఏమంటారు తెలుసా? ఏముందండి కాలక్షేపం కోసం బజిగోవిందో ఒక ఆయన చెప్తున్నాడు, దానికోసం వెళ్ళానండి. దేనికోసం వెళ్ళావు? కాలక్షేపం కోసం వెళ్ళావు. ఆ పదం ఏమిటో తెలుసు అసలు? ఎప్పుడైనా వాడారు? మీరు వాడుతుంటారు కదా, దానికి అర్థం చెప్పండి నాకు. వాట్ ఈజ్ మెంట్ బై కాలక్షేపం? ఇది ఎంత దుర్మార్గమైనటువంటి మాట తెలుసా? కాలక్షేపం అంటే కాలహరణం అని అర్థం. అంటే కాలాన్ని మనం నాశనం చేసుకోవడానికి వెళ్ళావా నువ్వు? ఇక్కడికి కాలక్షేపానికి వెళ్ళావా నువ్వు? పార్కుకి పోతావే అది కాలక్షేపం, అక్కడ కాలహరణం. నీవు భజగోవిందం వినడానికి వచ్చావే ఇది కాల సద్వినియోగం, హరణం కాదు. సో కాలక్షేపానికి ఇక్కడికి రావు. అర్థమైందా? కాలక్షేపం ఇంకా బోర్డు ఉన్నాయి, సినిమా పేరు కూడా అది కాలక్షేపం. సరేనా? అక్కడ పోయి కార్బన్ డైఆక్సైడ్ మింగేసి వస్తాం మనం, అది కాలక్షేపం. భగవంతునికి సంబంధించిన విషయం నువ్వు ఏది చేసినా అది కాలక్షేపం కానే కాదు, అది కాల సద్వినియోగం. కనుక భగవంతుడి దగ్గరికి మనం ఇక్కడికి వచ్చి 4 మాటలు వింటున్నామంటే మనం కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము అని అర్థం. కనుక కాలక్షేపం ఇక్కడ జరగదు. కాలక్షేపం జరిగింది అనంటే మనం కాటికి దగ్గరవుతున్నాము అని అర్థం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. కనుక కాలాన్ని ఎప్పుడూ కాలక్షేపంతో మనం నాశనం చేసుకోకూడదు, కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకునేవాడే అమరుడవుతాడు. అంతేకాదు అనుకున్నది సాధించగలుగుతాడు. అదేమిటో మనకు తెలియదు, కానీ మానవులందరం ఎప్పుడు గతంలోనే ఉంటాడు. ప్రతి ఒక్కరు చూడండి గతంలో ఉంటాడు.
లేదా భవిష్యత్తులో తిరుగుతూ ఉంటాడు. నేను మొన్న కానీ ఆ పని చేస్తుంటేనండి 5 లక్షలు వచ్చుండేది, చేయలేదు. నిన్న కానీ నిన్న అక్కడ కానీ వెళ్ళుంటే అబ్బా ఎంత అద్భుతం జరిగి ఉండేదో, వెళ్ళలేకపోయాను. నీకు మొన్న తిరిగి రాదు, నిన్న అసలే రాదు. ఎందుకయ్యా దాని గురించి గత జల సేతు బంధనం కిందటి సంవత్సరం అండి. ఓరే నీ దుంపదేగా, నిన్నే నీకు అర్థం కాదు, కింద సంవత్సరం ఎందుకు పోవడం, ఇదే ఉంటాడు. నేను అప్పుడు అది చేసి ఉంటే బాగుండు, ఇప్పుడు ఇది చేసి ఉంటే బాగుండు. 10 సంవత్సరాల ముందు ఈ అమ్మాయి కానీ కనిపించుంటే అది ఆ పక్కన నా ఉంటే పలురాలు కొడుతుంది, లేకుండా అంటాడు. ఎందుకయ్యా ఏదో చేసుకున్నాం, హాయిగా ఉండొచ్చు కదా, ఉండడు. సరే ఎప్పుడో జరిగిపోయిన దాంతో బాధపడుతూ ఉంటాడు. లేదంటే రేపు ఏమయ్యా బలిగోవింద ఉపన్యాసాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళామంటే రేపు తప్పకుండా వెళ్తానండి. ఈరోజు ఏం చేసావయ్యా, ఎల్లుండి వెళ్తాం అనుకుంటున్నాను సార్. లేదండి లాస్ట్ డే అయితే చాలా బాగుంటుంది. అప్పుడు ఒరే నువ్వు అప్పటి వరకు ఉంటావు, నీకు గ్యారంటీ ఏంటన్నా నాయన బాబు, ఎందుకు అలా అనుకుంటుంటావు? నేను రేపు ఉంటాను, ఎల్లుండి చేస్తాను, వచ్చే సంవత్సరం చేసేది 5 సంవత్సరాల తర్వాత చేస్తాను. ఓరే నీ దుంపతేగా, 24 గంటలు నీకు గ్యారంటీ ఎవడిచ్చాడు? ఈ క్షణంలో మనం ఇక్కడ పోవచ్చు. అలాంటిది నేను అది చేస్తాను, ఇప్పుడు అది చేస్తాను అనుకుంటాడు. కనుక మానవుడు ఇప్పుడు గతంలోనే ఉంటాడు, లేదా భవిష్యత్తులోనే ఉంటాడు. కానీ నిజానికి నువ్వు ఉండాల్సింది ఎక్కడ తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఉండాలి నువ్వు. ఎవడైతే వర్తమానాన్ని సక్రమంగా వినియోగించుకుంటాడో వాడికి భవిష్యత్తు బంగారు మయం అవుతుంది. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో మన వర్తమానాన్ని వినియోగించుకోం. ఎంతసేపటికి రేపటి గురించో నిన్నటి గురించో ఆలోచిస్తూ ఉంటాం. ఇది వచ్చినటువంటి సమస్య అంతా కూడా. కాశీలో ఒక రాజుగారు ఉండేవారు. ఆ కాశీ రాజ్యంలో పెద్ద అద్భుతమైనటువంటి రాజ్యం కాశీ. అక్కడ ఒక ఆచారం ఉంది. ఏమిటంటే రాజు గాని మరణిస్తే, రాజు పెద్ద కుమారుడు లేదా చిన్న కుమారుడు, రాజు సోదరుడు రాజు అయిపోడు. మామూలుగా అయితే ఆ విధంగా అయిపోతారు. కానీ ఇక్కడ ఎవరు, రాజ్యంలో ఎవడైనా అవ్వచ్చు రాజు. ఇది ఆ కాశీ రాజ్యంలో ఉన్నటువంటి ఒక ఆచారం. కాశీ రాజ్యం రాజు మరణించాడు. మరణిస్తే దండోరా వేశారు. ఇలా పలాని రోజున రాజుగారి ఎంపిక జరుగుతుంది కనుక రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి సమావేశం కావాలి అని పెట్టారు. ఎట్లా ఎంపిక జరుగుతుంది అంటే, ఆ రాజుగారికి సంబంధించిన పట్టపుటి ఏనుగుంటుంది, దాని యొక్క తొండానికి ఒక పూలమాల ఇస్తారు. ఈ వైపు ఆ వైపు జనం అంతా కూడా నిలబడతారు. అది నడిచిపోతూ ఉంటుంది. అది ఎవరి మెడలో అయితే పూలమాల వేస్తుందో వాళ్ళు రాజు అయిపోతారు. అంత సులభం. అది అక్కడ ఆచారం. సరే అది పలానా రోజు అది ప్రారంభం అవుతుందని చెప్పారు. జనం అందరూ కూడా వచ్చి అక్కడ నిలబడుకొని ఉన్నారు. ఆ పూలమాల ఇచ్చి దాన్ని పంపించారు. అది వస్తూ ఉంది. వస్తూ ఉంటే అదే మనకైతే ఎలా ఉంటుంది చెప్పండి, మాకేస్తే బాగుండే మాకేస్తే బాగుండే అని అనిపిస్తుంది, అనిపించదా? కానీ కాశీ రాజ్యంలో ప్రజలందరూ భయపడిపోతున్నారు. భగవంతుడు మొక్కుంటున్నారు, తండ్రి ఆ పూలమాల నా పడకుండా చూడండి, ఆ పూలమాల నా పడకుండా. గజగజలు అడిపోతూ వెనకపోతున్నారు. ఏంటిది ఆశ్చర్యం కదా, రాజు అవుతానంటే ఎందుకు భయపడుతున్నారంటే, ఆ ఆచారంలో మరొక ఆచారం ఏమిటంటే, రాజు అయినటువంటి వాడు 5 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. ఆ తర్వాత వాడిని గంగా నదిని దాటిస్తారు. గంగా నది దాటిస్తే ఏం బాధ? గంగా నది దాటిస్తే అక్కడ పెద్ద అరణ్యం, కేవలం పులులు సింహాలు మాత్రమే ఉంటాయి. అక్కడ ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. అది అక్కడ రాజ్య సాంప్రదాయం. 5 సంవత్సరాలు రాజ్యపాలన తర్వాత ప్రాణం పోగొట్టుకోవడానికి ఎవరండి ముందుకు వస్తారు? కాబట్టి అందరూ భయపడిపోతున్నారు. సరేనా? ఎవరు ముందుకు రావడం లేదు. అందరూ భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఎందుకో కాశీలో మొరగడానికి. ఇప్పుడు కాశీలో 9 రాత్రులు ఉంటే డైరెక్ట్గా కైలాసం అనేటువంటిది ఒకటి ప్రచారంలో ఉంది. దాంతో టూరిజం వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇది బాగా మన దేశంలో వీటిని ప్రచారం చేసి అందరూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. రేపు చెప్తాను దాని విషయం, శంకరాచార్య వారు చెప్తారు, నేను చెప్తే బాగుండదు. అలా శ్రీకాకుళం నుంచి ఒక ఆయన కాశీలో 9 రాత్రులు ఉండడానికి అక్కడికి వెళ్ళాడు. పాపం చివరి రోజు ఏనుగు వస్తూ ఉంది. మన వాడికి ఆ విషయం తెలియదు పాపం. సరేనా? పోయి ముందు నిలబడ్డాడు ఇలా. పాపం ఆ ఏనుగు నేరుగా వచ్చి మన శ్రీకాకుళం వాసికి పూలమాల వేసేసింది. ఓ జనులంతా కూడా జేజేలు కొడుతూ రాజుగారికి జేజేలు మనసులో తీసుకుపోయి సింహాసనం మీద ఎక్కించేశారు. ఆవిడ బ్రహ్మాండంగా సింహాసనం మీద కూర్చున్నాడు. మనసులో రోజు మంత్రి గారు చెప్పారు, బాబు 5 సంవత్సరాలు తమరు సింహాసనం, తర్వాత తమకు పులిబోను అని చెప్పాడు.
వాడు ఏమాత్రం భయపడలే. ఇది విషయం. సరేలేవయ్యా 5 సంవత్సరాలు నేను హాయిగా ఉంటాను, తర్వాత కదా పోతే పోతాను, 5 సంవత్సరాలు రాజుగా భోగాలు అనుభవిస్తాను అని అనుకున్నాడు. బ్రహ్మాండం అండి. రాజ్యాన్ని ఎంత అద్భుతంగా అభివృద్ధి చేశాడంటే ఇక చెప్పలేం. అన్నీ ఉచితమే. సరేనా? ఇక్కడ మనకు ఏదో 2 రూపాయల కిలో మేళ సర్వం ఉచితం. సరేనా? పిల్లలు కూడా పరీక్షలు ఏమిలే, నేరుగా పాసే. సరేనా? ఎవరికి లే, పరీక్ష లేదు, నేరుగా పాస్ అయిపోతారు. అక్కడి నుంచి నేరుగా ఉద్యోగాలు కూడా ఇచ్చేస్తారు. అమ్మగారులకి పట్టు చీరలు కూడా లలిత జ్యువెలరీకి పోయి అదంతా ఇదంతా తనిఖీ కావచ్చి తెచ్చుకుంటూ ఉండమే అనుకున్నారు. ఓయమ్మ, ఇలాంటి రాజుగారిని ఎక్కడా మనం చూడలేదే అని జనులు ఏడుస్తున్నారు. రోజు ఇది చూడండి, రోజులు గడుస్తున్నాయి, వాడేమో చాలా ఆనందంగా ఉన్నాడు, జనులు ఏడుస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి రాజుగారిని మనం ఎక్కడ చూస్తాం? అయ్యో రోజులు అయిపోతున్నాయని. రోజులు అయిపోతున్నాయి, ఇక 3 రోజులు వచ్చింది, 3 రోజుల్లో పోతాడు. తమ చూసారా? ఇప్పుడు జనం ఇంకా ఘోరంగా ఏడుస్తూ నేరుగా మంత్రుల దగ్గరకు వచ్చి ఒక చిన్న సబ్మిషన్ పెట్టారు. ఏమిటంటే, అయ్యా మనం రాజ్యాంగం ఎన్నోసార్లు మనం మార్చుకున్నాం, అమెండ్మెంట్స్ చేసుకున్నాం, అలాగే ఇప్పుడు అమెండ్మెంట్ చేయండి, మాకు ఈ రాజుగారు కావాలి. ఏంటంటే అరణ్యాన్ని పంపించడానికి వీలు లేదు, ఇది ప్రజాభిప్రాయం అని గట్టిగా గోల్ చేశారు. చేస్తే మంత్రులంతా అన్నారు, లేదయ్యా ఇది చాలా కాలంగా వస్తున్నటువంటి సాంప్రదాయం, దీనికి మేము చెక్ పెట్టలేము, ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా మేము దాన్ని అంగీకరించాము అని వాళ్ళు స్పష్టంగా తేల్చి చెప్పారు. చెప్పేటప్పటికి పాపం జనం మాత్రం బాధపడుతున్నారు. ఆ రోజంటూ వచ్చేసిందండి. నావని అత్యద్భుతంగా అలంకరించారు. మన రాజుగారిని తీసుకుపోయి అందులో ఎక్కించారు మేళతాళాలతో. వీడు గొప్ప ఆనందంగా ఉన్నాడు. ఇది చూడండి తమాషా. జనులందరూ బోరుని ఏడుస్తున్నారు, మంత్రులు కూడా ఏడుస్తున్నారు, తీసుకుపోయే వాళ్ళు ఏడుస్తున్నారు. అప్పుడు అంటాడు, నాయన ఎందుకు నాయన మీరు బాధపడతారు? నేను పోతే నాకన్నా మంచి రాజు మీకు వస్తాడు, మీరందరూ కూడా ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, నేను పోతాను అని పాపం ఎక్కాడు. పాపం జనం ఏడుస్తున్నారు. వీళ్ళు అలా పడవ నడుపుకుంటూ ఆ వైపు వెళ్ళాడు. టాటా చెప్తున్నాడు అందరికీ. సరేనా? వాళ్ళు ఎవ్వరు కూడా చెయ్యి కదిల్చలేక పోయే దిక్కున ఏడుస్తూ చూస్తూ ఉంటే నేరుగా ఆ పడవ ఆ నదిని దాటి అవతల వైపుకి వెళ్ళింది. వెళ్తే పాపం వెళ్ళిన వాళ్ళు కూడా దుఃఖపడుతున్నారు. రాజుగారిని ఎక్కడ అలా ఎలా విడిచిపెడతామని వాళ్ళు అనుకునే సమయానికి వాళ్ళకి అనూహ్యంగా ఒక అద్భుతమైనటువంటి బేరీలు వినపడ్డాయి, వాయిద్యాలు వినపడ్డాయి. ఇదేంద్రా ఇంత భయంకరమైన అరణ్యంలో ఇలాంటివి ఏమిటి అని చెప్పేసి వాళ్ళు అలా చూసే లోపలికి మేళ తాళాలతో పూర్ణకుంభ స్వాగతం. అందరూ బ్రాహ్మణులందరూ కూడా వస్తూ ఉన్నారు. ఆయన దిగ్గానే ఆయనకు పూలమాలలేసి సరే తీసుకుపోతున్నారు. సరే వీళ్ళు కూడా దిగారు మంత్రులు, ఏం చూద్దామని చూస్తే అద్భుతమైనటువంటి రాజధాని అమరావతి. సరేనా? అక్కడ తయారైపోయి ఉంది ఆల్రెడీ. బ్రహ్మాండమైన రోడ్లు, భయంకరమైనటువంటి బిల్డింగ్స్, సినిమా హాల్స్, ఆడిటోరియంస్ అన్నీ ఉన్నాయి. ఇల్లు, సరేనా? పెద్ద పెద్ద ఇల్లులు. ఆ ఇళ్ళ నిండా కూడా జనం. వీళ్ళకి అర్థమే కాలేదు, ఇదేంది ఇది, అరణ్యం ఎట్టపోయింది, ఈ పురులు ఎట్టపోయినాయి, సింహాలు ఎట్టపోయినాయి అని ఆశ్చర్యంగా రాజుగారు ఏమిటి ఇదని. ఏంటయ్యా మీరు చెప్పారు నాకు ఏమని, 5 సంవత్సరాల్లో నేను పోతానని. ఆ రోజు నుంచి ప్రారంభించా ఏమిటి, అరణ్యాన్ని నరికేయడం. ఎందుకంటే రాజు కదా, కొన్ని వేల మందిని పెట్టాడు అక్కడ, మొత్తం అరణ్యాన్ని నరికించేశాడు, మొత్తం అద్భుతమైన బిల్డింగ్స్ కట్టాడు, తన వాళ్ళందరినీ అక్కడికి పంపించేశాడు. ఇప్పుడు చివరికి తాను పోతున్నాడు కాబట్టి టాటా చెప్పాడు, వెళ్ళిపోయాడు. వీళ్ళంటారు మంత్రులు, మన రాజధాని కన్నా ఇది బాగుంది, మేము కూడా ఇక్కడే ఉంటాం. ఇంతకు మునుపు రాజులైన వాళ్ళందరూ కూడా నేను చచ్చిపోతాను ఏడ్చారే తప్ప వెధవలు, ఒరే అధికారం నా చేతిలో ఉంది, ఈ అధికారంతో నేను ఏమైనా సాధించగలను అని ఆలోచించలేకపోయారు. కనుక నీకు గతము భవిష్యత్తు 2 నీ చేతిలో ఉండవు, వర్తమానం నీ చేతిలో ఉంటుంది. వర్తమానాన్ని కానీ నువ్వు సక్రమంగా వినియోగించుకుంటే ఈ రాజు ఏ విధంగా అయితే ఆనందాన్ని పొందాడో మనం కూడా ఆనందాన్ని పొందుతాం. కనుక ఈ క్షణం మనది, కనుక మరో క్షణం మనది కాదు. కనుక ఈ క్షణాన్ని ప్రపంచం వైపు కాకుండా పరమాత్మ వైపు మనం దృష్టి మరల్చి ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి.